హలో, ప్రైజ్ ద లార్డ్. ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లను చూసి ఎంతమంది ప్రతిరోజు కూడా కొన్ని రోజుల నుంచి యేసయ్య దగ్గర నేను చనిపోవాలి, నాకు ఇక ఈ బ్రతుకు చాలు, ఉన్నటువంటి పరిస్థితులను నేను ఏం చేయలేకపోతున్నాను, ఈ యొక్క అనారోగ్యాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ కుటుంబ సమస్యల్ని, ఫైనాన్షియల్ కండిషన్స్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇక నాకు మరణం కావాలి అని తండ్రి దగ్గర ఎంతమంది రోజు మొరపెడుతున్నారో మీకు ఒక మంచి వార్తను చెప్తున్నానండి. మీరేమో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని చూస్తున్నారు. ఏలియా విషయంలో కూడా అదే అయింది. గొప్ప ప్రవక్త, 450 మంది బాల్ ప్రవక్తలను చంపేసిన తర్వాత ఈయన మీద కూడా మరి ఒక కష్టతరమైనటువంటి ఒక పరిస్థితి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ యజబేల్ రాణి చెప్తుంది, రేపు ఈ టైం కల్లా ఆయనను కూడా చంపేయాలి ఏలియాను అనేటువంటి ఒక ఆజ్ఞ రిలీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు తను కూడా కూర్చొని ప్రార్థిస్తాడు. అక్కడ ఆయనకి ఇక ఏది మిగిలి లేదు. సో చనిపోవాలి, ఇంకా నా వల్ల కాదు అని ఆయన తండ్రి దగ్గర, మరి యెహోవా దేవుని దగ్గర మొరపెడతాడు. ఆయనేమో ఇప్పుడున్నది చూస్తున్నాడు, కానీ యేసయ్య ఏంటంటే ఇంకా ఆయనను లేపి, ఓకే, ఆ డిప్రెషన్లో నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చి, ఆయన ఏదైతే ఆ మినిస్ట్రీని ఇంకా అక్కడికి వదిలేసి ఆయన దాక్కుంటున్నాడో మరలా ఆయనకు మినిస్ట్రీలోకి పంపించి అనేకులను అభిషేకించి, ఓకే, మరి ఆయన చావకుండా అక్కడ దేవుని యొక్క రథములతో ఆయన పైకి ఎక్కించాలని యేసయ్య ఆశ కలిగి ఉంటున్నది. ఓకే, ఈరోజు నీ జీవితంలో కూడా ఏముందో నాకు తెలియదండి. దేవుడు నేను మరలా లేవనెత్తాలనుకుంటున్నాడు.